ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి నీవు చెయ్యలేక చేతులెత్తేసి అగౌరవపరిస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టకూడదని నీ మనసులో ఉంది కాబట్టే పెట్టలేకపోయావు. ఈరోజు మాట్లాడిస్తా ఉన్నాడు. సిగ్గెట్టా లేదని అడుగుతా ఉన్నా. 400 కోట్లతో అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారా? పెట్టాలా? పెట్టాల్సిన అవసరమా అని నువ్వు మాట్లాడిస్తున్నావే. నీకు సిగ్గుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 400 కోట్లు కాదు, ఎంత అయితే అంత ఖర్చు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంబేద్కర్ భావజాలం రాబోయే తరాలకు ఉపయోగపడాలా, రాబోయే తరాలకు మా నాయకుడు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని బాట చూయించాలా, ఈ ఆలోచన విధానం వర్ధిల్లాలా అనే తపనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నారు 400 కోట్లతో అనిపిస్తావు? అవసరమా అనిపిస్తావు? మీరు పెట్టలేకపోయినటువంటి దద్దమ్మలుగా చివరికి మీరు పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారని మేము చూస్తాకెళ్తే అరెస్టులు చేయించినటువంటి తీరు. అందుకనే ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి గురించి అంబేద్కరీలమని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ ఈ దేశంలో ఉండినా ఏ ఒక్క వ్యక్తి ఇంత సాహసము చేయలేకపోయారు. సాహసము చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకానికి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రేపు జరిగిపోయే మహాయజ్ఞమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మా సోదరులు